ఆ మాజీ ఎమ్మెల్యే వన్ షాట్ మెనీ బర్డ్స్ సూత్రాన్ని గట్టిగా అప్లై చేస్తున్నారా? అందుకే వచ్చిన అవకాశాన్ని వాడేసుకుని సొంత పార్టీ నేతలతో పాటు అధికార పక్షాన్ని కూడా టార్గెట్ చేశారా? అధికారంలో లేకున్నా సరే పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్నది, కష్టపడుతున్నది నేనేనని అధిష్టానానికి చెప్పదలుచుకున్నారా? ఎవరా మాజీ? తాజా హాట్ ఘాటు కామెంట్స్ వెనుక మర్మమేంటి? మహబూబాబాద్ జిల్లా గులాబీతలంలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పటి ఆధిపత్య పోరు ఇప్పటికీ రగులుతూనే ఉంది. సత్యవతి రాథోడ్, శంకర్ నాయక్, రెడ్యా నాయక్, మాలోతు కవిత, ఎమ్మెల్సీ రవీందర్రావు మధ్య ఎప్పుడూ సాయోధ్య ఉండేది కాదు. పరస్పర ఆరోపణలతో ఆధిపత్య ప్రదర్శన చేసేవాళ్లు. పట్టు కోసం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుని క్యాడర్ దగ్గర చులకనైన సందర్భాలు సైతం ఉన్నాయి. తాజాగా జరుగుతున్న పరిణామాలను చూసి ఓడిపోయాక కూడా వీళ్లకు తత్వం బోధపడలేదని కార్యకర్తలే మాట్లాడుకుంటున్న పరిస్థితే. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కార్యకర్తల మీటింగ్ లో చేసిన తాజా వ్యాఖ్యలపై ఇప్పుడు హాట్ చర్చ జరుగుతోంది. ఆయన ప్రత్యక్షంగా సొంత పార్టీ నేతల్ని విమర్శించడంతో పాటు అధికార పార్టీ నాయకులకు వార్నింగ్ ఇచ్చిన తీరు గురించే మాట్లాడుకుంటున్నారు జిల్లాలో. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ క్యాడర్ ని సమాయత్తం చేసే క్రమంలో యువగర్జన పేరుతో మహబూబాబాద్ లో మీటింగ్ పెట్టారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా హాజరైన ఈ మీటింగ్ లో సొంత పార్టీ నాయకులే టార్గెట్ గా మాట్లాడారు శంకర్ నాయక్. మాజీ ఎంపీ మాలోతు కవితను, ప్రస్తుతం ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు పేర్లు ప్రస్తావించకుండా వాళ్లే అని అందరికీ తెలిసేలా గట్టిగా టార్గెట్ చేశారు శంకర్ నాయక్. బయ్యారంలో కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ శవయాత్ర చేస్తుంటే ఇక్కడుండి పదవులు తీసుకున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ, మాజీ మంత్రులు ఖండించలేకపోయారని ఆయన అన్నారు. మహబూబాబాద్ లో నా మీదున్న కసి వాళ్లకు పార్టీని బాగు చేయడంలో లేదని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అలాగే కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి మీరు శవయాత్ర మాత్రమే చేశారు, రాబోయే రోజులు మావే, అప్పుడు మిమ్మల్ని ఊళ్ళో కూడా ఉండనీయం బిడ్డ అంటూ వార్నింగ్ ఇచ్చారు. అలాగే మా పార్టీలో తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన వాళ్లు ఉన్నారంటూ బూతు పదాలను కూడా యథేచ్ఛగా వాడేశారు మాజీ ఎమ్మెల్యే. అలాంటి వాళ్లంతా పార్టీలో ఉంటే ఉండండి, లేకపోతే వెళ్లిపోండి అంటూ మరొకసారి డాష్లు వాడడం గురించి గట్టిగానే మాట్లాడుకుంటున్నారు జిల్లాల్లో. మీరు లేకున్నా స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించుకునే సత్తా నాకుందని ఆయన అన్నారు. ఆ మాటలు ఎమ్మెల్సీ రవీందర్రావును ఉద్దేశించి అన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే టైంలో మాజీ ఎంపీ కవితను సైతం డైరెక్ట్ గా పక్కనే ఉన్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ను పరోక్షంగా విమర్శించారన్న అభిప్రాయం బీఆర్ఎస్ క్యాడర్ లో ఉంది. మరోవైపు శంకర్ నాయక్ అదుపు తప్పి మాట్లాడతాడేమో అని భావించిన సత్యవతి రాథోడ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా ఆయన మాత్రం వ్యూహాత్మకంగానే అలా అన్నట్టు చెప్పుకుంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కొందరు నేతల తీరు ఎలా ఉందో బీఆర్ఎస్ అధిష్టానానికి తెలియజేయడం కోసమే అలా మాట్లాడి ఉంటారన్నది ఓ విశ్లేషణ. అధికారంలో ఉన్నప్పుడు పదవుల కోసం హడావిడి చేసిన నేతలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీని కాపాడడం కోసం ప్రయత్నించడం లేదన్నది శంకర్ నాయక్ వాదన. ఇదే సమయంలో కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడని చెప్పుకునే ఎమ్మెల్సీ రవీందర్రావు కూడా అవకాశం ఉన్న ప్రతిసారి తనను తొక్కేసే ప్రయత్నం చేశారన్న కసి మాజీ ఎమ్మెల్యేకు ఉందట. అలా అందర్నీ ఏకేయడం కోసమే ఈ వేదికను వాడుకుంటున్నట్టు అంచనా వేస్తున్నారు. స్థానిక ఎన్నికల భారాన్ని లోకల్ లీడర్స్ నెత్తిన వేసి పెత్తనం మాత్రం వాళ్లు చేస్తారనే విషయాన్ని అధిష్టానం గుర్తించేలా మాజీ ఎమ్మెల్యే పావులు కదుపుతున్నట్టు చెప్పుకుంటున్నారు. మొత్తం మీద మహబూబాబాద్ బీఆర్ఎస్ నేతల మధ్య సమన్వయం లేదు అన్న విషయం మరొకసారి బయటపడింది. అధికారం పోయి 2 ఏళ్ల దగ్గరవుతున్నా వీలిక మారరా అని మాట్లాడుకుంటోంది పార్టీ కేడర్. ఇలాగే ఉంటే స్థానిక ఎన్నికల్లో దెబ్బపడ్డం ఖాయమన్న ఆందోళన వ్యక్తమవుతోంది గులాబీ కేడర్ లో.